దసరా నవరాత్రుల్లో వచ్చే బతుకమ్మ ఉత్సవాలకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుందండి. తెలంగాణలో ఒక గొప్ప పూల పండుగ, ప్రకృతిని ఆరాధించినటువంటి ఒక గొప్ప పండుగ అనమాట. ఇలాంటి పండుగ నిర్వహించడానికి అనేక విద్యా సంస్థలు, కార్యాలయాలు అన్నీ కూడా సిద్ధమైపోతూ ఉంటాయి. అలాగే ఈరోజు జటనగరాల్లో నేను ఒక ప్రముఖమైనటువంటి విద్యా సంస్థలైనటువంటి సిద్ధార్థ విద్యా సంస్థలు అటు బాలాపూర్‌లోను, ఇటు దిల్‌షుక్‌నగర్ ఉమెన్స్ కాలేజ్, దిల్‌షుక్‌నగర్ కో ఎడ్యుకేషన్ బిల్డింగుల్లో జరిగినటువంటి వేడుకలను నేను హాజరయ్యానండి. ఎంతో కన్నుల పండగగా పిల్లలు, ఫ్యాకల్టీ మెంబర్సు, టీచింగు, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా చక్కగా ఆ బతుకమ్మ తల్లిని తయారు చేసి, కొలిచి, ఆటపాటలతో పూజించినటువంటి విధానం అనేది మనసును కట్టిపడేసింది. నిజంగానే ఆ బతుకమ్మ తల్లి చక్కగా అందరికీ ఈ దసరా రోజుల్లో అమ్మవారి ప్రతిరూపంగా ఉంటూ చల్లటి దీవెనలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి. విద్యార్థుల్లో నిజంగానే ఒక రకమైనటువంటి చైతన్యం, ఒక రకమైనటువంటి ఆహ్, ఉత్సాహం ఇవన్నీ కూడా ఈరోజు నేను చూశానండి. హైదరాబాద్ నగరంలో చాలా కాలేజీలోనండి ఈరోజైతే చూస్తే, ఎందుకంటే రేపటి నుంచి దాదాపు హైదరాబాద్ నగరంలో సెలవులు ఉన్నాయన్నమాట. అలాగే మన సుమన్ సార్ ఆధ్వర్యంలో బతుకమ్మను ఆడిన తర్వాత చెరువులో నిమజ్జన కార్యక్రమం కూడా చేయించడం అనేది జరిగిందనమాట. విద్యార్థులు అందరూ కూడా వెళ్ళి అలా ఆ తల్లికి వీడ్కోలు పలికే కార్యక్రమం కూడా అంతే ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది. తర్వాత ఈ మరొక విషయం అండి, అందరికీ కూడా మా విజయదశమి యొక్క శుభాకాంక్షలండి. మీరు ఎంతో కష్టపడ్డారు పిల్లలు. అందరూ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదగాలి, మంచి ఉద్యోగావకాశాలన్నీ పొందాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ.